ప్రతి భారమును సుళువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పాపాలు కాని భారాలు కొన్ని ఉంటాయి, కాని అవి క్రైస్తవ జీవితంలో పురోభివృద్ధికి అడ్డుబండలవుతూ ఉంటాయి. కృంగిన మనస్సు ఇలాంటి భారాల్లో ముఖ్యమైనది. బరువైన హృదయం మన పరిశుద్ధత నుండి, ఇతరులకు ఉపయోగపడే లక్షణాల నుండి మనలను క్రిందికి లాగుతూ ఉంటుంది. వాగ్దానం దేశంలోకి ఇశ్రాయేలీలు ఎందుకు ప్రవేశించలేకపోయారంటే సణుగుకోవటం వల్లనే. ఫిర్యాదులు చెయ్యాలి, నిరుత్సాహపడాలి అనే చిన్న ఆలోచనే తిరుగుబాటుకు, పతనానికి దారితీస్తుంది. ప్రతి విషయంలోనూ కలకాలమూ మన పట్ల దేవుని ప్రేమను, విశ్వాస్యతను అనుమానించటానికి ఎప్పుడూ సిద్ధపడకూడదు. ఇతర పాపాలను నిరోధించినట్టే అనుమానాలను కూడా మన హృదయంలో నుండి వెలివెయ్యాలి. స్థిరంగా నిలచి అనుమానాలకు లొంగకుండా ఉంటే పరిశుద్ధాత్మ మనకు తోడై దేవునిలో మన విశ్వాసాన్ని బలపరిచి విజయాన్ని ఇస్తాడు. అనుమానాలు పెట్టుకోవటం, విసుక్కోవటం, దేవుడు మనలను వదిలేశాడేమో అనుకోవటం, మన ఆశలన్నీ భంగమైపోయాయేమోనని దిగులుపడటం, ఇలాంటి శోధనలకు లోను కావటం చాలా తేలిక. ఇలా నిరుత్సాహానికి లోను కావద్దు. మన నెమ్మది చెదిరిపోకూడదు. సంతోషం మన మనస్సులో నుండి పూర్తిగా వెళ్ళిపోయినప్పుడు అది మహానందంగా ఎంచుకుందాం. విశ్వాసం, దృఢనిశ్చయం, అవగాహన ద్వారా ఆనందిస్తూ మన తలంపులను దేవుడు సఫలం చేస్తాడని నమ్ముదాం. సైతాను దగ్గర 2 కుతంత్రాలున్నాయి. ఒకటి, మనలను నిరుత్సాహపరచటం. తద్వారా మనం ఎవరికీ ఉపయోగం లేకుండా పోతాం, ఓడిపోతాం. రెండోది, మనలో అనుమానాలను రేపటం. తద్వారా దేవునితో మనకున్న విశ్వాసపు లింకును తెంపేయడం. జాగ్రత్తగా ఉండండి. ఆనందం అనేది ఒక అలవాటైపోవాలి. అది ఆత్మను శృతి చేస్తుంది. అది మన ఆత్మను సైతాను ముట్టుకోనీయకుండా చేస్తుంది. ఆత్మతంత్రులు పరలోకపు ఎలక్ట్రిసిటీతో వేడెక్కుతాయి. సైతాను వేళ్లు ఆ తీగల్ని ముట్టుకోలేవు. పరిశుద్ధాత్మ మూలంగా కలిగే ఆనందంతో పొంగి పొరలే హృదయాన్ని సమీపించటానికి సైతాను జంకుతాడు. సైతానుని దూరంగా ఉంచినట్టే ఆత్మలో దిగులును దూరంగా ఉంచాలి. అది చాలా కష్టమైన పని. దిగులు ప్రతిదాని స్వరూపాన్ని మార్చివేస్తుంది. అన్నిట్లోనూ ఆసక్తి నశిస్తుంది. ముందు జరగబోయేదంతా అంధకారమయమవుతుంది. ఆత్మకు ఉన్న ఆశయాలను అణిచి దాని శక్తిని తుడిచిపెట్టి మానసికమైన అవిటితనాన్ని కలుగజేస్తుంది. ఒక వృద్ధ విశ్వాసి అన్నాడు, క్రైస్తవ్యంలో ఉండే ఉత్సాహమే ఆ సేవనంతటికీ సంతోషమయం చేస్తుంది. మనసంతా ఆనందం నిండి ఉంటే అతి వేగంగా సేవలో ముందుకు సాగుతాం. దిగులు ఆ అభివృద్ధిని కుంటిపడేలా చేస్తుంది. మరో విధంగా చెప్పాలంటే విద్యుక్త ధర్మం అనే రథచక్రాలను తీసివేస్తుంది. ఐగుప్తీల రథాల్లాగా ఈడ్చుకుంటూ భారంగా కదిలేలా చేస్తుంది.